హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఐఎల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మనం వీడియోలోకి వచ్చేస్తే మనకి అందరికీ తెలిసినట్టుగానే మనకి ఐఎల్స్ ఎగ్జామ్లో 4 సెక్షన్స్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మనకి ఈ 4 సెక్షన్లు కంప్లీట్ చేయడానికి 2 అవర్స్ 45 మినిట్స్ టైం ఇస్తారు వాళ్ళు. మనం ఈ డ్యూరేషన్లో ఈ 4 సెక్షన్స్ని కంప్లీట్ చేయాలి. ఆ 2 అవర్స్ 45 మినిట్స్ డ్యూరేషన్లో మనకి లిజనింగ్ వచ్చేసి 30 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇస్తారు. దాని తర్వాత రీడింగ్కి వచ్చేసి 60 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇస్తారు. దాని తర్వాత రైటింగ్కి కూడా 60 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. దాని తర్వాత మనకి స్పీకింగ్ వచ్చేసి 11 to 14 మినిట్స్ దాకా టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. మనం లిజనింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ లిజనింగ్ సెక్షన్లో మొత్తం 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ 40 క్వశ్చన్స్ని మనం వాళ్ళు ఇచ్చిన 30 మినిట్స్ టైం డ్యూరేషన్లో మనం కంప్లీట్ చేయాలి. మనకి ఈ లిజనింగ్ సెక్షన్లోనే వాళ్ళు మళ్ళీ 4 పార్ట్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాన్వర్జేషన్, సెకండ్ పార్ట్ వచ్చేసి మోనోలాగ్, థర్డ్ పార్ట్ వచ్చేసి మళ్ళా కాన్వర్జేషన్, ఫోర్త్ పార్ట్ వచ్చేసి మళ్ళా మోనోలాగ్. మనకి పార్ట్ 1 కాన్వర్జేషన్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ ద్వారా మనం వాళ్ళు ఇచ్చే అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాలి. సెకండ్ పార్ట్ వచ్చేసి మోనోలాగ్. మోనోలాగ్ అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు ఒక టాపిక్ గురించి. వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ కంటెంట్ బేస్ చేసుకొని మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాలి. అండ్ థర్డ్ టాపిక్ ఫోర్త్ టాపిక్ కూడా సేమ్ ఉంటుంది. ఈ లిజనింగ్ సెక్షన్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి దీంట్లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, దాని తర్వాత టెక్స్ట్ కంప్లీషన్ క్వశ్చన్స్ అడుగుతారు, దాని తర్వాత టెక్స్ట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ అనేవి ఇలాంటివి క్వశ్చన్స్ చాలా అడుగుతారు మనల్ని. నెక్స్ట్ మనం సెకండ్ రీడింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే రీడింగ్ కూడా మనకి దీంట్లో మొత్తం 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. దీనికి వచ్చిన టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్. మనం ఈ 60 మినిట్స్ టైం డ్యూరేషన్లో ఈ రీడింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ రీడింగ్ సెక్షన్లో మనకి 3 ప్యాసేజెస్ అనేవి ఇస్తారు. ఈ 3 ప్యాసేజెస్ని మనం చదివి వాటికి అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రీడింగ్ సెక్షన్లో కూడా మనకి సేమ్ లిజనింగ్లో అడిగిన క్వశ్చన్స్ లాంటివి అడుగుతారు. మనకి దీంట్లో కూడా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఫిల్ ఇన్ ది బ్లాంక్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు, దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, దాని తర్వాత టెక్స్ట్ కంప్లీషన్ క్వశ్చన్స్ అడుగుతారు, దాని తర్వాత టెక్స్ట్ సీక్వెన్స్ అండ్ టెక్స్ట్ మ్యాచింగ్ క్వశ్చన్స్ లాంటివి చాలా అడుగుతారు మనల్ని. రైటింగ్ సెక్షన్లో మనకి 2 టాస్క్ అడుగుతారు. ఈ 2 టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్. మనం ఈ 60 మినిట్స్ టైం డ్యూరేషన్లో ఈ 2 సెక్షన్స్ని కంప్లీట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి డిస్క్రైబ్ ఏ డయాగ్రామ్ అని అడుగుతారు. దీంట్లో మీకు ఒక డయాగ్రామ్ అనేది మీకు ఇస్తారు. డయాగ్రామ్ని బేస్ చేసుకొని మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 150 వర్డ్స్లో రాయాలి. మీకు దీంట్లో ఎటువంటి డయాగ్రామ్స్ ఇస్తారంటే మీకు దీంట్లో ఫ్లో చార్ట్ ఇవ్వచ్చు, దాని తర్వాత మీకు బార్ చార్ట్ అనేది ఇవ్వచ్చు, లేదంటే పై చార్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఒక టేబుల్ ఇచ్చి దాన్ని డిస్క్రైబ్ చేయమని కూడా అడగవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనం ఫస్ట్ టాస్క్ అనేది 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్ 20 మినిట్స్లో ఈ ఫస్ట్ టాస్క్ని 150 వర్డ్స్ వచ్చేదాకా మనం డిస్క్రైబ్ చేస్తూ రాయాలి. సెకండ్ టాస్క్ వచ్చేసి మనం ఒక ఎస్సే రాయాలి. ఈ ఎస్సేని మనం 40 మినిట్స్ టైం డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఆ ఎస్సేని ఏ టాపిక్ బేస్ మీద అడగొచ్చు. ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ గురించి రాయమని అడుగుతారు, లేదంటే మీకు ఇష్టమైన మాల్ గురించి రాయమంటారు, లేదంటే మీకు ఇష్టమైన సినిమా గురించి రాయమంటారు. ఇలాగా ఏ టాపిక్ గురించి అయినా వాళ్ళు అడగచ్చు. ఈ ఎస్సేని మనం వాళ్ళు ఇచ్చిన 40 మినిట్స్ టైం డ్యూరేషన్లో 250 వర్డ్స్, మినిమం 250 వర్డ్స్ వచ్చేటట్టు రాయాలి. మీరు మ్యాక్సిమం ఎంతైనా రాయొచ్చు. నెక్స్ట్ మనం ఫోర్త్ సెక్షన్ స్పీకింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పీకింగ్ సెక్షన్లో మనకి 3 టాస్క్ అనేవి ఉంటాయి. ఈ 3 టాస్క్ని మనం 11 to 14 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ స్పీకింగ్ సెక్షన్ మనకి ఒక ఇంటర్వ్యూలా జరిగిద్ది. మన ఎగ్జామినర్ మన ముందర కూర్చొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఈ స్పీకింగ్ సెక్షన్ ఫస్ట్ పార్ట్లో మీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు మ్యాక్సిమం మీకు 4 to 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అంతే.
మీకు సెకండ్ టాస్క్‌లో వచ్చేసి మీకొక క్యూ కార్డ్ అనేది ఇస్తారు. క్యూ కార్డ్ అంటే ఒక పేపర్ మీద ఒక టాపిక్ పేరు రాసి మీకిస్తారు. ఆ టాపిక్‌ని మీరు 1 మినిట్ దాకా ప్రిపేర్ అయ్యి, దాని తర్వాత మీరు 2 మినిట్స్ వాళ్ళకి నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. మీకు ఆ టాపిక్ గూడా సింపుల్ టాపిక్సే ఇస్తారు. మీకేం హార్డ్ క్వెషన్స్ లాంటివేమి అడగరు. మీకు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే, మీ లైఫ్‌లో మీకు బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఏం జరిగినాయి అని వాటి గురించి అడుగుతారు. లేదంటే మీకు ఇష్టమైన బెస్ట్ ప్లేస్ గురించి చెప్పమని అడుగుతారు. దాని తర్వాత లేదంటే మీకు ఇష్టమైన బెస్ట్ పర్సన్ గురించి అడుగుతారు. అలాంటి క్వెషన్స్ అనేవి, అలాంటి టాపిక్స్ అనేవి మీకు అడుగుతారు. ఆ టాపిక్‌ని మీరు 1 మినిట్ దాకా ప్రిపేర్ అయ్యి మీరు దానికోసం ఒక నోట్స్ అనేది కూడా రాసుకోవచ్చు. వాళ్ళు ఒక పెన్సిల్, ఒక పేపర్ అనేది మీకు అవైలబుల్‌గా ఇస్తారు. ఆ 1 మినిట్ దాకా మీరు ప్రిపేర్ అయ్యి, వాళ్ళు అడిగినప్పుడు మీరు 2 మినిట్స్ వరకు నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. థర్డ్ టాస్క్ వచ్చేసి మీరు మాట్లాడిన సెకండ్ టాస్క్‌లో వాటి బేస్ చేసుకొని మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతారు. ఈ టాస్క్‌లో గూడా మిమ్మల్ని వాళ్ళిచ్చిన టాపిక్ బేస్ మీద సింపుల్ క్వెషన్స్ అనేవి అడుగుతారు. మీకు ఆ ప్లేసే ఎందుకిష్టము? ఆ ప్లేస్‌కి ఎందుకెళ్ళాలనుకుంటున్నారు? మీకు ఆ ప్లేస్‌లో ఏం నచ్చింది? ఇలాంటి క్వెషన్స్ అనేవి సింపుల్ క్వెషన్స్ అనేవి అడుగుతారు. మీరు దీంట్లో పర్ఫెక్ట్‌గా కాన్ఫిడెన్స్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మీ స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, రైటింగ్ సెక్షన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు ఈ సెక్షన్స్‌లో లిజనింగొచ్చేసి బాగా మీరు ఆడియో విని వాటికి ఆన్సర్స్ చేయడానికి బాగా ట్రై చేయడానికి ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ సెక్షన్‌కొచ్చేసి మీరు ఒక టాపిక్ తీసుకొని వాటిని చదివి మీరు వాటి అడిగిన క్వెషన్స్‌ని సాల్వ్ చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ రైటింగొచ్చేసి మీరే ఒక టాపిక్ గురించి ఆలోచించి దాని గురించి మీరు ఎక్కువగా వాట్స్‌లో ఎస్సే రాయడానికి ట్రై చేయండి. వాళ్ళు మిమ్మల్ని 150, 250 వర్డ్స్ అడుగుతారు. కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ వర్డ్స్ రాయడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ వర్డ్స్ రాయడానికి ట్రై చేస్తే మీకు ఎగ్జామ్‌లో గూడా తొందరగా కంప్లీట్ జేయడానికి ఈజీగా ఉంటది. అండ్ స్పీకింగ్ సెక్షన్‌లో గూడా మీరు ఎదుటి వాళ్ళతో భయం లేకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ జేయడానికి మీ ఫ్రెండ్స్‌తో, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో, లేదంటే మీ కాలేజ్‌లోనే తెలియని వాళ్ళతో కొత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా జేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిద్ది. మీకు కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మీరు మాట్లాడే మాటలు గూడా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఇనిపిస్తాయి. అండ్ ఈ స్పీకింగ్ సెక్షన్‌లో మీరు మాట్లాడే కంటెంట్ కంటే మీ కాన్ఫిడెన్స్, మీ ప్రెజెంటేషన్ అనేదే ఇంపార్టెంట్. మీ కంటెంట్ గూడా ఇంపార్టెంటే. కానీ మీరు కాన్ఫిడెన్స్‌గుంటే మీ కంటెంట్ గూడా ఈజీగా అనేది వచ్చేస్తది. ఇలా మీరు ఈ 4 సెక్షన్స్‌ని 2 అవర్స్ 45 మినిట్స్‌లో కంప్లీట్ జేయడానికి ట్రై చేయండి. వీటి కోసం మాక్ టెస్ట్‌లు గూడా మీరు ఫ్రీగా రాయడానికి ట్రై చేయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో మాక్ టెస్ట్ ఎక్కడ ఫ్రీగా రాయాలని అనే దాని గురించి చెప్పాను. వాటిని గూడా ఒకసారి చూడండి. అండ్ మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు పర్ఫెక్ట్‌గా రాయగలము అనిపిస్తే అప్పుడు మీరు ఎగ్జామ్ స్లాట్స్ బుక్ చేసుకొని ఎగ్జామ్‌ని అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అంతే మరి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ దెన్ బాయ్.